ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా మరి విజయదశమిలోని పరమార్థం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. భారతీయుల సనాతన ధర్మంలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఇక శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చిందని చెప్తారు. ఇకపోతే దేశవ్యాప్తంగా అనేక చోట్ల దసరా రోజున ఉత్సవాలు మిన్నంటుతాయి. ఇక రాముడు రావణుడిపై విజయం సాధించింది ఇదే రోజు కనుక ఆ నేపథ్యంలో రావణ దహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దుర్గాదేవిని పూజిస్తూ విజయదశమి జరుపుకుంటారు. మరి దీనికి దసరా అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దశహర అంటే దశవిధ పాపహారం అని అర్థం. 10 ప్లస్ హర అంటే హిందీలో 10 అంటే తెలుగులో 10 అని అర్థం వస్తుంది. అంటే 10 తలల రావణాసురుణ్ణి రాముడు హతమార్చిన సందర్భం అన్నమాట. అందుకని మొదట్లో విజయదశమిని దశహర అని వ్యవహరించేవారు. రాను రాను అది దసరాగా మారిపోయింది. ఇక దశకంఠుడు అన్న రావణాసురుడు అన్న ఒకటే అర్థం వస్తుంది. ఇక దశహర అంటే 10 పాపాలను తొలగించేది అనే అర్థం కూడా వస్తుంది. ఇక అవేంటంటే మనుషులు శారీరకంగా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి అపత్రాదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పురుషునితో సంగమించడం. ఇక నోటి ద్వారా చేసే పాపాలు 4 ఉంటాయి. అవి పరుషంగా మాట్లాడడం, అసత్యాలు చెప్పడం, వ్యర్థ ప్రలాపాలు చేయడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడం. అలాగే మనసు ద్వారా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి పరుల సొమ్మును తస్కరించాలనే బుద్ధి ఉండడం, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, అహంకారాన్ని కలిగి ఉండడం. ఈ క్రమంలోని ఈ మొత్తం 10 పాపాలను తొలగించేదిగా దసరాను భావిస్తారు. ఇక ఈ పాపాలు పోవాలంటే దసరా రోజున గంగా నది స్నానం చేయడం లేదా దుర్గాదేవిని ఆరాధించడం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగ నాడు ఉత్సవాలు కాస్త భిన్నంగానే ఉన్నాయి. 9 రోజుల పాటు దుర్గమ్మ విగ్రహాలకు పూజలు చేశాక 10వ రోజున అమ్మవారి విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. అదే సమయంలో రావణాసురుడి దిష్టి బొమ్మలను తగలబెడతారు. ఆయనతో పాటు ఆయన సోదరులైన మేఘనాథ, కుంభకర్ణుల దిష్టి బొమ్మలను కూడా తగలబెడతారు. ఈ దసరా పండుగ ముగుస్తూనే దీపావళి వేడుకల సందడి మొదలవుతుంది. కాబట్టి ఇది దసరా యొక్క విశిష్టత. సో ఫ్రెండ్స్, దసరా అనేది ఎలా వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటారు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.